మేడం మీ పేరు? నా పేరు శ్రీజ. శ్రీజ గారు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ యువర్ స్టూడెంట్ ఈస్ డూయింగ్? దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ యోగ్ ఫ్రాక్. ఇందాక మీరు చూసారు కదా, స్వాతి మేడం సీనియర్ ఫ్యాకల్టీ మెజర్ చేయాలి, ఎలా మెజర్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఇవన్నీ ప్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కటింగ్ ఎలా చేయాలి అనేది మేడం చెప్పారు. ఆఫ్టర్ కటింగ్ కన్స్ట్రక్షన్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, ఫినిషింగ్స్ అండ్ పర్ఫెక్ట్ అవుట్ఫిట్ రావాలి అంటే డెఫినెట్గా నీట్ ఫినిషింగ్స్ ఉండాలి. అండ్ కస్టమర్ వేర్ చేసినప్పుడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అంటే కూడా ఫినిషింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవే ఇక్కడ వాళ్ళు చేస్తారు. సో అటాచ్ చేస్తున్నారు వీళ్ళు. ఎవ్రీ గార్మెంట్ సమ్ పీసెస్ ఉంటాయి కదా, ఎవ్రీ పీస్ ని అటాచ్ చేస్తేనే మనకి ఒక గార్మెంట్ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. ఎస్. సో చెప్పండి మీ పేరేంటి? మైక్ పెట్టండి. సో చెప్పండి మీ పేరు? సౌమ్య. హాయ్ సౌమ్య, ఎక్కడ వచ్చారు? ఇందాక స్వాతి మేడం చెప్పారు, అలాగే శ్రీజ మేడం ఎలా గైడ్ చేస్తున్నారు మీకు రోజు? చాలా బాగా గైడ్ చేస్తారు, చాలా డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిన్ టు పిన్ ఎలా కట్ చేయాలి, ఎలా డ్రాప్ చేయాలి, దగ్గరుండి మరి స్టిచ్చింగ్ కి చెప్తారు. ఓకే, మీరు ఇక్కడ ఎన్నో ఇయర్ స్టూడెంట్? నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్, ఓన్లీ 1 year కోర్స్. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుంది మరి జాయిన్ అయ్యి? 8 months అవుతుంది. ఓకే, 8 months లో ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను, నాకు అసలు స్టిచ్చింగే రాదు. బట్ ఇక్కడికి వచ్చాక నేను చాలా బాగా ఫినిషింగ్ ఇస్తున్నాను. స్వాతి మేడం చెప్పాక చాలా బాగా స్టిచ్ చేశాను అన్ని గార్మెంట్స్. చూద్దాం తర్వాత లాస్ట్ లో మన సౌమ్య చేసిన గార్మెంట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది కూడా అది కూడా చూద్దాం. మీరు చేసిన శాంపిల్స్ కూడా చూపించాలి. ఓకే, చూపిస్తాను. మీరు చూపిస్తేనే ఈ వర్క్ అవుట్పుట్ ఎలా ఉందని చాలా మంది ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందని మీరే చెప్తారు అది ఎలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ స్టిచ్చింగ్, అటాచ్మెంట్, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. సో థింగ్ చేస్తున్నారు. హాయ్ అండి, మీ పేరు? మై నేమ్ ఇస్ ప్రమీల. ప్రమీల, మీరు ఏం స్టిచ్ చేస్తున్నారు? యోగ్ టాప్ స్టిచ్ చేస్తాను. యోగ్ టాప్. ఓకే, yellow కలర్ ఫ్యాబ్రిక్స్ మీవేనా? మీ ఓన్ ఫ్యాబ్రిక్స్. ఓకే, యోగ్ టాప్ అంటే ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారా మా వ్యూవర్స్ కి? ఆల్రెడీ నేను స్టిచ్ చేసి ఒకటి ఉంది. ఓకే, మీరే స్టిచ్ చేశారా? షార్ట్ గా ఉంటుంది, ఇలా మిడ్ రిప్ యోగ్ పెట్టి. ఓ నైస్. జీన్స్ మీద వాటి మీద బాగుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యోగ్ టాప్. సో ఇంకా మనకి ఫ్రిల్స్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చేమో కదా, ఇక్కడ నుంచి 1 2 3 స్టెప్స్ లో మోడల్ లో స్టిచ్ చేసాము. ఓకే. వెరీ నైస్. అనేది మీరే స్టిచ్ చేశారు. ఇంకా డిఫరెంట్ స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ మీరు ఏమేమి చేస్తారో అవి కూడా చూద్దాము తర్వాత. థ్యాంక్ యూ. ఐల్ షో యూ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో అన్నమాట. ఇందాక సాత్విక గారు, శ్రీజ గారు, అలాగే స్వాతి గారు చెప్పారు కదా ఎలా ఉందో, ఎలా స్టిచ్ చేయాలని. అండ్ హియర్ వి గో. సో ఇది బేసిక్ ఫైనల్ అవుట్ఫిట్ అన్నమాట. ఇందాక స్టిచ్ చేశారు కదా. సో దీని పేరు ఫుల్నెస్ ఆఫ్ యోగ్ టాప్. ఓకే, మీది? ఇది మిడ్ రిఫ్. ఇది యోగ్ టాప్ బట్ విత్ డిఫరెంట్ స్లీవ్స్. యా, ఐ లైక్ దట్. మిడ్ స్లీవ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. స్ట్రైట్ యోగ్ టాప్. స్ట్రైట్ యోగ్ టాప్. సో ఇవ్వండి మన స్టూడెంట్స్ చేసిన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది. సో మీరు కూడా ఇలాగా క్రియేటివ్ గా ఆలోచించి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి కోర్సులో నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ NIFT విచ్ ఇస్ లొకేటెడ్ అట్ చైతన్యపురి, హైదరాబాద్. సో గైస్, యాజ్ వి డిస్కస్, ఇందాక భవానీ మేడంతో కూడా మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. సో భవానీ మేడం కూడా క్లాసెస్ కూడా తీసుకుంటారు. షీ ఇస్ సీనియర్ ఫ్యాకల్టీ. సో ఏ క్లాస్ తీసుకుంటారో వాళ్ళు టెల్ యూ. నాతో పాటు రండి. హాయ్ మేడం. హాయ్ అనుష. సో ఏం క్లాస్ చెప్తున్నారు ఇప్పుడు స్టూడెంట్స్? So actually this is surface ornamentation. It is one of the part in textile designing. So textile designing అనేది fashion designing లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ బికాస్ అసలు టెక్స్టైల్ డిజైనింగ్ గురించి తెలియకుండా ఒక డిజైనర్ ఒక డిజైన్ ని క్రియేట్ చేయడానికి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదన్నమాట. సో కంప్లీట్ టెక్స్టైల్స్ గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడే ఒక డిజైనర్ తన క్రియేటివిటీని ఎన్హాన్స్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఒక డిజైనర్ ఏంటంటే అసలు ఒక డిజైన్ క్రియేట్ చేసే ముందు బేసిక్ ఫ్యాబ్రిక్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఇస్ అ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎ గార్మెంట్. సో ఇప్పుడు తిని చేస్తున్న ఫ్యాబ్రిక్ ఏంటి మేడం? ఏ క్లాత్? సో యాక్చువల్లీ దిస్ ఇస్ పాప్లిన్ ఫ్యాబ్రిక్. పాప్లిన్ ఇస్ వన్ ఆఫ్ ద కేటగిరీ ఇన్ కాటన్. సో వీళ్ళు ఏంటంటే దిస్ ఇస్ లిక్విడ్ ఎంబ్రాయిడరీ ఆర్ట్ అంటారు. ఓకే, చాలా బాగుంది మేడం. దిస్ ఇస్ ఒక ఎంబ్రాయిడరీ లానే ఉంది కానీ మనం ఎంబ్రాయిడరీ చేయట్లేదు. సో ఇట్ రిసెంబుల్స్ అన్ ఎంబ్రాయిడరీ. సో దీంతో యా, ఇవేంటి మేడం? 3D. సో యా, 3D కలర్స్ అంటారు. 3D అవుట్లైనర్స్.
ఓకే. అండ్ టెక్స్టైల్ డిజైనింగ్లో ఏంటంటే మెయిన్ ఏరియాస్ సర్ఫేస్ డిజైనింగ్ అండ్ స్ట్రక్చరల్ డిజైనింగ్ ఉంటుంది. స్ట్రక్చరల్ డిజైనింగ్లో ఏంటంటే ఆ కంప్లీట్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్ గురించి నాలెడ్జ్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద టెక్స్చర్, ఫ్యాబ్రిక్ వెయిట్ ఏంటి, అది ఎలాంటి కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తుంది, ఇలాంటి ప్రాపర్టీస్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ పైన ఒక డిజైనర్కి బేసిక్ అనాలిసిస్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇల్లుస్ట్రేషన్ చూసాము, తర్వాత గార్మెంట్ కన్స్ట్రక్షన్ చూసాము, అవి ఎంత ఇంపార్టెంట్, ఇది నేర్చుకోకపోయినా పర్వాలేదు అంటే ఆప్షన్ గా పెట్టుకోవచ్చు అంటారా? అని లేదండి, కంపల్సరీ టెక్స్టైల్ డిజైనింగ్ ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. దీనిపైన కంపల్సరీ డిజైనర్ కి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. సో కొంతమంది బీట్స్ తో కూడా డిజైన్ చేస్తూ ఉంటారు మేడం, అది దీని అడ్వాన్స్ లెవెల్ ఏంటి? it is a part of a technique. It is one of the technique in surface ornamentation. So as I said, you textile designing lo structure design and surface design and adi two main areas kabatti surface design ni surface ornamentation అని కూడా అంటారనమాట. It includes different techniques like embroidery, fabric painting, bead work, మీరు అన్నట్టు bead work, mirror work, applique, quilting, ఇవన్నీ సర్ఫేస్ ఆర్నమెంటేషన్ లో టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్ అన్నిటితో కూడా ఒక డిజైనర్ తన గార్మెంట్ ని ఎంఫసైజ్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు. మీ డిజైన్ చాలా బాగుంది. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీ పేరు? Manisha. మనీషా. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ కోర్స్ జాయిన్ అయ్యి మీరు? రీసెంట్లీ జాన్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. సో ఎలా చెప్తున్నారు మేడం, ఇంకా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్? అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ హ్యాండ్స్ ఆన్ హ్యాండ్స్ చెప్తారు. లైక్ ఎగ్జామ్ ఎవరికైనా అర్థం కాలేదు అనుకోండి 4-5 టైమ్స్ అయినా వాళ్ళకి వచ్చేదాకా కంప్లీట్గా నేర్పిస్తారు. సో వాట్ ఈస్ యువర్ గ్రాడ్యుయేషన్? ఐవ్ కంప్లీటెడ్ మై BCA ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేక ఇదే ప్యాషన్ అని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి. వెరీ నైస్. సో ఎవరికైతే ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇఫ్ యూర్ రియలీ ఇంట్రెస్టెడ్, మీకు చాలా ప్యాషనేట్గా ఉంది అంటే యూ షుడ్ జాయిన్ ఇట్. ఏదో ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారని కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా లాస్ట్కి ఫైనల్ యూ హ్యావ్ టు డూ. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో ఎన్ఐఎఫ్టీలో కొంతమంది స్టూడెంట్స్ పనిచేశారు. విల్ హ్యావ్ ఎ లుక్. This is the outline. Filling with outline. Kalamkari. Madhubani. Varli. Filling with outline. Wet on wet. The French knot. ఇది కాంతా. కాంతా ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది. 3D